నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. శాంతి బిల్ 2025 ఒక ఎనర్జీ స్కేర్సిటీ ఉన్న దేశం నుంచి ఎనర్జీ సావరిటీ ఉన్న దేశంగా మేనిఫెస్ట్ కావటం కోసం రూపొందించిన ఈ బిల్లు గురించి సమగ్రంగా చర్చించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. ఎనర్జీ స్కేర్సిటీ టు ఎనర్జీ సావరిటీ, ఇది అయితే బాగుంది, నినాదం బాగుంది. ప్రాక్టికల్గా ఇది సాధ్యమవుతుందా? మన అడుగులు ఆ దిశగా పడుతున్నాయా? వాసుదేవన్ గారు, మనకి బేసిక్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మన దగ్గర ఫాసిల్ ఫ్యూయల్స్ ఎక్కువ వాడతాం మనం. అంటే బొగ్గు. ట్రెడిషనలీ మనకు వీఆర్ ఎ నేషన్ విత్ చాలా మటుకు మన దగ్గర కొత్తగూడెం కానీ, సింగరేణి కానీ, అప్ నార్త్, దాని తర్వాత ఇటువైపు ధన్బాద్ వైపు, బీహార్, అట్లా అంటే చాలా మటుకు ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈవెన్ సౌత్లో కూడా నేవేలి దగ్గర ఉన్నాయి. అంతే. సో మనం ఫాసిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెంట్ అయి ఉన్నాం ఎప్పటికైనా. కానీ కొన్ని మార్పులు జరిగినాయి, అండ్ దిస్ ఇస్ సంథింగ్ వీ నీడ్ టు అప్రిషియేట్. సో మీకు డేటాతో సహా నేను చెప్తాను దీని గురించి. ఎందుకంటే ఎందుకు తీసుకొస్తున్నారు ఇది కొత్త చట్టం, దీనికన్నా ముందు ఉన్న చట్టాలకి ఇప్పుడున్న చట్టానికి డిఫరెన్స్ ఏంటనేది. ఒకటి, మీరు చెప్పినట్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్స్, ఇప్పుడు విశాఖపట్నంలో పెద్ద డేటా సెంటర్ పెట్టబోతున్నారు గూగుల్లో. దానికి అన్ఇంటరప్టెడ్ పవర్ కావాలి. వెరీ ట్రూ. ఒక మైక్రో సెకండ్ కూడా పవర్ పోకూడదు. కరెంట్ పోయింది, మళ్ళీ జనరేటర్ స్టార్ట్ అయింది, లేదు, పోయింది, మొత్తం ఎగిరిపోతుంది. దానికి వాళ్ళ కోసం ఒక డెడికేటెడ్ యూనిట్ వాళ్ళకి కావాలి. తో మీరు పెద్ద ఒక పవర్ ప్లాంట్ పక్కన పెట్టలేరు కదా. దానికి కావాల్సిన పవర్ కొంచెం ఎక్కువ, ఎక్స్పాన్షన్ కోసం రేపేమైనా ఉంటుంది. సో ఒక క్లీన్ అన్ఇంటరప్టెడ్ పవర్, దాంట్లో రిలయబిలిటీ చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఒక గ్యారంటీ ఇస్తున్నాను మీకు, 24/7 మీకు కరెంట్ ఉంటుంది, కరెంట్ ఒక్క సెకండ్ కూడా పోదు అని రిలయబిలిటీ ఇస్తాను. రెండవది జీరో ఎమిషన్స్. ఎందుకంటే మనం ప్యారిస్ అగ్రిమెంట్ సైన్ చేస్తాం, మన ఫాసిల్ ఫ్యూయల్స్ ఎలిమినేట్, అంటే ఒక ఇప్పటి నుంచి 20-30 సంవత్సరాల లోపల మన దగ్గర ఉన్న థర్మల్ ప్లాంట్స్ మొత్తం క్లోజ్ చేయాల్సి వస్తుంది. మనం దానికోసం న్యూక్లియర్ ఎనర్జీ వైపు వెళ్తున్నాం. ఎందుకంటే మనం ఎంత చెప్పినా కానీ రిన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ కానివ్వండి, విండ్ కానీ, దానికి ఒక లిమిట్ ఉంటుంది. సర్టన్లీ ఎక్కువ చేయలేము. సరే, మనం వీఆర్ కంట్రీ విత్ చాలా మటుకు మన సన్షైన్ ఉంటుంది మన దగ్గర. అట్లీస్ట్ 10 నెలల్లో మనకు మంచి సన్షైన్ ఉంటుంది. రాజస్థాన్ వైపు అయితే ఎక్కువ ఉంటుంది, కేరళ వైపు తక్కువ ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్ తక్కువ ఉంటుంది, అదే టైంలో మధ్యప్రదేశ్ ఎక్కువ ఉంటుంది. కానీ మీకు ఎంతసేపు మీరు పవర్ జనరేట్ చేయగలరు అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది దాంట్లో. ఇంకోటి, నేను ఇప్పుడే మెన్షన్ చేసినట్లు గవర్నమెంట్ చెప్పిన దాని నుంచి రీడౌట్ చేస్తున్నాను మీకు. ఫ్యూచర్ రెడీ సపోర్టింగ్ డేటా సెంటర్స్ అండ్ సెమీ కండక్టర్, అది మర్చిపోయాను నేను. సెమీ కండక్టర్ యూనిట్ చాలా మటుకు కంట్రీలో పెడుతున్నారు ఇప్పుడు, చిప్స్ తయారు చేయడానికి. చాలా క్రూషియల్ మనకి. ఎందుకంటే కార్ నుంచి, మొబైల్ ఫోన్ నుంచి మీరు ఏ ఎలక్ట్రానిక్ డివైస్ వాడుకున్నా, ఈ కెమెరా కూడా చూడండి, దాంట్లో అన్నిట్లో చిప్స్ ఉంటుంది. కెమెరా లోడ్ చేసే డేటా చిప్స్ ఉంటుంది, దాని కాకుండా దాని లోపల కూడా చిప్స్ ఉంటుంది, వర్క్ చేస్తుంది. ఇది ఇప్పుడు బయట నుంచి తెప్పించుకోవాలంటే చాలా మటుకు రెస్ట్రిక్షన్ పెడుతున్నారు యుఎస్ గవర్నమెంట్. మీరు చెప్పిన ప్రపంచ పోలీసు దాని మీద చాలా మటుకు రెస్ట్రిక్షన్ పెడుతున్నారు అనమాట. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? నివిడియా నుంచి చెప్పి మనం లోకల్గా టాటా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. చాలామంది కంపెనీస్ ఇప్పుడు ఇండియాకి వచ్చేసారు చార్జ్ చేయడానికి. ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ఎవరికి వస్తుంది దీని నుంచి అంటే, మన డైలీ లైఫ్, సిటిజన్స్కి ఉన్న డైలీ లైఫ్లో ఇది చాలా మటుకు ఇంపార్టెంట్. హెల్త్ కేర్, ఓకే, అడ్వాన్స్ క్యాన్సర్ కేర్ డయాగ్నోస్టిక్స్ అనమాట. దీంట్లో మీకు కావాల్సింది అంటే ఎనర్జీ బిల్, మీరు అనుకుంటారు దీంతో హాస్పిటల్తో నేను సంబంధం అనుకుంటారు. ఎస్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మీకు అగ్రికల్చర్ ప్రొడ్యూస్లీ స్టోరేజ్ కానివ్వండి, ప్రొడక్షన్ కానీ అక్కడ ఉంటుంది అనమాట. సీడ్స్ కూడా, అది కూడా ఫుడ్ ప్రిజర్వేషన్, మీరు ప్రిజర్వ్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా పవర్ ఫెయిల్ కాకూడదు. ఇప్పుడు ముంగట్లాగా కాదు, ఇప్పుడు ఎట్లయిపోతుందంటే ఉల్లిపాయలు ఫర్ ఎగ్జాంపుల్, వాసుదేవన్ గారు వాళ్ళు ఉల్లిపాయలు లసన్గావ్ లాంటి ప్లేస్లో, మహారాష్ట్రలో, విచ్ ఇస్ ద సెంటర్ ఫర్ ఆనియన్ ప్రొడక్షన్ కంట్రీలో, ఒక 100 టన్నులు వచ్చినాయి అనుకో ఒకసారి, ఒక రోజుకి 1000 టన్నులు వచ్చింది అనుకోండి, ఒకసారి ప్రైస్ పడిపోతుంది. 20 రూపాయలకి 10 రూపాయలకి వచ్చేస్తుంది. ఫార్మర్ డిస్ట్రెస్లో వచ్చేస్తారు. ఆయన ప్రొడక్షన్ కాస్టే 25 రూపాయలు ఉంటుంది, 50 పైసలు ఆయన దొరికేది అట్లా. సో వాళ్ళు ఏం చేస్తారంటే కోల్డ్ స్టోరేజ్లో పెడతారు. అది ఉల్లిపాయలు అంత ఈజీగా స్పాయిల్ కావాలి, టమాటాలాగా కాదు. ఇట్ విల్ స్టే ఫర్ 6 months ఆల్సో. ఒక పర్టికులర్ టెంపరేచర్లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది వేర్ హౌస్లో. వాళ్ళు మెయింటైన్ చేసి ఏం చేస్తుంటే ఆ రేట్కి వచ్చినప్పుడు, రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు మార్కెట్లో అది దింపేస్తారు మొత్తం ప్రోడక్ట్. దానికి రిలయబుల్ పవర్ కావాలి మీకు. ఇంకోటి స్టేబుల్ ప్రైసింగ్, అంటే మనకు ఒక పరిస్థితి రాబోతుంది, ఇప్పుడు కాదు, బహుశా ఒక 5 సంవత్సరాల్లో. ఇప్పుడు మొబైల్ కంపెనీలు వచ్చి, వాసుదేవన్ దగ్గర బిఎస్ఎన్ఎల్ వచ్చి, జియో వాళ్ళు వచ్చి, విఐ వాళ్ళు వచ్చి, మిగతా కంపెనీలు ఎవరైనా కానివ్వండి, ఎయిర్టెల్ లాంటి వాళ్ళు వచ్చి, మా ప్యాకేజ్ ఇదండి, ఇది చాలా మంచిది, ఇంత డేటా మాకు ఇస్తున్నాం, మీకు ఇస్తున్నాం,
అంటే మీరు డిసైడ్ చేస్తారు ఓకే దిస్ ఇస్ బెటర్ అంటే ఒక స్టేబుల్ కనెక్షన్ మీద ఉంటుంది ఒక ఎలక్ట్రిసిటీ కూడా ఎట్లని రాబోతుంది. లైన్ విల్ బీ ట్రాన్స్మిషన్ కంపెనీ లైన్, కానీ డిస్ట్రిబ్యూషన్ మీ ఇంటికి తెచ్చే మనుషులు దట్ ప్రొవైషన్ కంపెనీ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు ఒకటే కంపెనీ ఉంది స్టేట్ గవర్నమెంట్, బిఎస్ఎన్ఎల్ లాగా. ముందు 5 కంపెనీలు వచ్చారనుకోండి, వాళ్ళు ఒకటి అంటారు మీరు ఎందుకు 7 రూపాయలు ఇస్తున్నారు యూనిట్కి, ఎందుకు 6 రూపాయలు, నా దగ్గర మినిమం 300 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తే మీకు 5 రూపాయలు ఇస్తాను నేను. మీరు మినిమం 500 యూనిట్ కన్జ్యూమ్ చేస్తే నెలకు మీకు 4 రూపాయలు 50 పైసలకి ఇస్తాను మీకు. కాంపిటీషన్ వచ్చేసి ఆ రోజులు వస్తున్నాయి. అది ఇప్పుడు యూనియన్లు స్టేట్ గవర్నమెంట్ ప్రాబ్లంతో ఈ ఫ్రీ బిజినెస్లోనే తినేస్తున్నాను. దానికోసం ఇప్పుడు తెలంగాణలో ఈ ఫ్రీ పవర్ ఇచ్చేదంతా ఒక సపరేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కింద తీసుకొస్తున్నారు. మనకి నార్దర్న్ డిస్ట్రిబ్యూషన్, సదర్న్ డిస్ట్రిబ్యూషన్ కాకుండా ఇంకోటి ఈ ఫ్రీ దానికోసం ఫార్మర్స్కి ఇస్తున్న దాంట్లో మిగతా ఈ 100 యూనిట్ పీపీఎల్ వాళ్ళకి అంతా ఒక, అంటే దాని తర్వాత వీళ్ళిద్దరిని స్ప్లిట్ చేస్తారు. ప్రాఫిట్ మేకింగ్ అంటే ప్రాఫిట్ కాదు, అట్లీస్ట్ రెవెన్యూ మేకింగ్ కంపెనీస్ స్ప్లిట్ చేస్తారు. స్ట్రాటజిక్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎస్పెషలీ మీరు న్యూక్లియర్ ఫ్యూయల్ వాడుతున్నప్పుడు, మన దగ్గర హైదరాబాద్లో దాని సెంటర్ ఉంది మనకు తెలుసు, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అని చెప్పి చర్లపల్లి దగ్గర పెద్ద దట్ సప్లైస్ న్యూక్లియర్ ఫ్యూయల్ టు ఆల్ ఆఫ్ ఇండియా. అంటే బయట నుంచి మన యురేనియం తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేసి దాని ట్యూబ్స్లో తయారు చేసి దాన్ని కల్పాకం కానీ కైగా కానీ ఎక్కడైనా మన దగ్గర న్యూక్లియర్ ప్లాంట్స్ ఉంటే అక్కడికి పంపిస్తారు. అది కోటా కానీ అక్కడ అన్ని ప్లేసెస్. దిస్ న్యూక్లియర్ ప్లాంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ప్రోగ్రెస్కి. సో కంట్రోల్ ఉండాలి. రేపు ఏదైనా టెర్రరిస్ట్ వాడు ఎత్తుకపోయినా అనుకోండి, హీ కెన్ లిటరలీ ప్లే హ్యావక్ విత్ ఇట్. ఇప్పుడు మనం చూస్తున్నాం హిమాలయాలో 1960s కూడా తీసుకెళ్ళిన ఒక డివైస్ కనిపించట్లేదు, ప్లూటోరియం కనిపించట్లేదని చెప్పి ఇప్పుడు లేసారు అందరు నిద్ర నుంచి 60 years తర్వాత. నెక్స్ట్ ఇండిపెండెంట్ ఓవర్సైట్, ఒక కమిటీ ఉంటుంది ఓవర్సైట్ చేయడానికి. సెబీ లాగానో ట్రాయ్ లాగానో ఒక కమిటీ ఉంటుంది, టీఆర్ఐ లాగానే. ఓకే, వాళ్ళకి రెగ్యులేటరీ బోర్డు ఉంటుంది ఒకటి, చాలా క్లాస్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి రెగ్యులేటరీ బోర్డు లేరు, ఒకటి ఉందనుకోండి స్టేట్ వైజ్, కానీ దాని అంత పవర్స్ లేరు వాళ్ళకి. స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళు అక్కడ ఉంటారు. ప్రైవేట్ ఇన్నోవేషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చెప్పాను చూడండి, ప్రైవేట్ క్యాపిటల్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్లో లేదు, ప్రొడక్షన్లో కూడా లేదు ఎక్కువ. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఒక 80% అయినా ఇట్ ఈస్ ఆల్ స్టేట్ గవర్నమెంట్, అంటే స్టేట్ ఓన్డ్ ఎంటిటీస్, ఎన్టీపీసీ కానీ మిగతా కంపెనీలు కానీ, నైవై లిగ్నైట్ కార్పొరేషన్. కొంతమంది మన అదానీ పవర్ ఉన్నారు, టాటా పవర్ ఉన్నారు, అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కల్కటా వైపు గోయన్కా వాళ్ళది ఉంది, ప్రాజెక్ట్ ఉంది ఒకటి. సో డెఫినెట్లీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా వస్తుంది దీంట్లో అన్నమాట. సో డెఫినెట్లీ ఈ బిల్ పేరు కూడా శాంతి బిల్ అని పెట్టారు. అండ్ వాట్ ద గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే, ప్రైవేట్ క్యాపిటల్కి మేము ఓపెన్ అప్ చేస్తున్నాము, ఇన్నోవేషన్ని ఓపెన్ అప్ చేస్తున్నాము, స్ట్రాటజిక్ కంట్రోల్ని పెట్టుకుంటున్నాము. ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది సురేష్. సో ప్రైవేట్ ప్లేయర్స్ని ఇన్వైట్ చేయడం, హౌ సేఫ్ ఇట్ ఈస్ టు ద కంట్రీ అని. హౌ సేఫ్ ఇట్ ఈస్ టు ద కంట్రీ అంటే, ఇప్పుడు థోరియం తీసుకోండి, ఇట్ హాస్ యురేనియం రీప్లేస్ చేయొచ్చు అనమాట అది. కానీ మన దేశంలో థోరియం చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ వైపు అది ఒక శాండ్, మోనోజైట్ శాండ్ దగ్గర ఉంటుంది, కేరళ బీచ్లో ఉంటుంది. ఒక పోర్షన్ బ్లాక్ చేసేసారు గవర్నమెంట్, ఎవరు వెళ్ళారు. అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఇద్దరు కలిసి దాన్ని తీసి ఎక్స్ప్లోర్ దాన్ని చేస్తున్నారు అనమాట, పంపిస్తున్నారు. థోరియం నుంచి కన్వర్ట్ చేసి వీ కెన్ యూజ్ మోర్ థోరియం బేస్డ్ రియాక్టర్స్ తీసుకురావచ్చు. రేపు బయట నుంచి కెనడా నుంచో ఆస్ట్రేలియా నుంచో మిగతా దేశాల నుంచి మనం యురేనియం తెప్పించక్కర్లేదు. వీ కెన్ రెడ్యూస్ అవర్ డిపెండెన్స్ అనమాట. ఇంకోటి ఏంటంటే, నేను చెప్పినట్టు చాలా మటుకు దీంట్లో కొత్త ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు రావట్లేదు. ఎందుకంటే పవర్లో గవర్నమెంట్ ఒక రేట్ పెట్టేస్తున్నారు, ఆ రేట్లోనే మీరు ప్రొడ్యూస్ చేయాలి, ఆ రేట్లోనే పెడితే ఎట్లా వస్తాడు, ఎవరు రారు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో డెఫినెట్లీ థోరియం అడ్వాంటేజ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది కాకుండా హై స్కిల్ జాబ్స్ క్రియేట్ అవుతుంది. చాలా మటుకు ఇంజనీర్స్ కానివ్వండి, వెల్డర్స్ కానివ్వండి, రీసెర్చర్స్ కానీ వీళ్ళందరూ కావాల్సి వస్తుంది ఇట్లాంటి ప్రాజెక్ట్స్కి. అది దట్ ఈస్ అనదర్ బిగ్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్. ఫౌండేషన్ అంటే న్యూక్లియర్ గ్రోత్ని, ఓకే, ఒక ఫంక్షనల్ న్యూక్లియర్ గ్రోత్ని తీసుకురాబోతున్నాం వాసుదేవన్ గారు. దాట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఒక ఫిలాసఫీగా చూసుకుంటే కానీ, ఒక స్ట్రాటజీగా చూసుకుంటే కానీ, ఐ థింక్ వచ్చే ఒక 10 సంవత్సరాల్లో దీని రిజల్ట్స్ మనం చూడబోతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఏం ప్లాన్ చేస్తున్నా అంటే, చిన్న న్యూక్లియర్ ప్లాంట్స్ పెడదామని చెప్పేసి. దే డోంట్ వాంట్ బిగ్ వన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రక్లో పెట్టుకొని తీసుకెళ్ళచ్చు మీరు, ఈ చోటు నుంచి ఇంకో చోటుకి, చిన్న న్యూక్లియర్ ప్లాంట్స్ పెద్దది, ఇప్పుడు కల్పాకం కానీ చూస్తున్నాం అని, అట్లాంటి పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి. యూ కెన్ మేక్ స్మాల్ వన్స్, పోర్టబుల్ వన్స్, సీ బేస్డ్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే నీళ్ళు కావాల్సి వస్తుంది. ఇప్పుడు డేటా సెంటర్స్కి అవసరం కదా, సీ బేస్ పెట్టుకోవచ్చు. ఇవాళ విశాఖపట్నం దగ్గర ఉంది, రేపు కాకినాడ తీసుకెళ్ళిపోండి, అంతే. సో ఇట్ కెన్ బి ఫ్లోటింగ్ ఆన్ అ బాజ్, పెద్ద బాజ్లో పెట్టేసి మీరు మూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు దాన్ని. ఇట్లాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏమో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్, చిన్న రియాక్టర్స్ పెట్టేసి
దాన్ని ప్రొపులరైజ్ చేయబోతున్నారు. పెద్ద రియాక్టర్స్ ఉంటుంది, లైక్ కల్పాకం కానీ కైగా కానీ ఇట్లాంటి ప్లాంట్స్ కానీ ఉంటుంది డెఫినెట్గా. బట్ స్మాలర్ రియాక్టర్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. దానికే గవర్నమెంట్ ఇప్పుడు చాలా మటుకు దగ్గర, ఎందుకంటే న్యూక్లియర్ అనేది అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి, ఎస్, వన్ మేజర్ స్టిక్కింగ్ పాయింట్ అంటే ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్, హూ విల్ పే ఫర్ ద డ్యామేజెస్. చెన్నోబిల్ చూసాం కదా, యూనియన్ కార్బైడ్ చూసాం కదా, యూనియన్ కార్బైడ్ చూసాం, యురేనియం కాకుండా కానీ మనం చూసాం అప్పుడు ఏం జరిగింది అనేది. దట్ షుడ్ నెవర్ హ్యాపెన్. ఇప్పుడు అంటే ఎక్స్టర్నల్ ప్లేయర్ వచ్చినప్పుడు వాడిని ఫ్రేమ్స్ ఫిక్స్ చేయాలి, లేకపోతే యూనియన్ కార్బైడ్లో తప్పించుకొని వెళ్ళిపోతుంది. అదే తప్పించుకోవడం ఒకటే కాదు, డ్యామేజ్ పే చేయాలి. యూనియన్ కార్బైడ్ డ్యామేజ్ పే చేశారు, కదండి వాడు, ఇండియన్ లైఫ్ చీప్. అది ప్రాబ్లం వాసుదేవన్ గారు. సో దాట్ ఈస్ యువర్ పాయింట్ ఈస్ టేకెన్ కరెక్ట్. దానికి కల్పబిలిటీ ఎవరు ఉంటారు, దానికి డ్యామేజెస్ జరిగితే ఎవరు ఉంటారు, పబ్లిక్ సేఫ్టీ ఎవరు చూసుకుంటారు, దీనికి చాలా మటుకు గవర్నమెంట్ ఆన్సర్ ఇవ్వాల్సింది, ఇస్తున్నారు కూడా. ఒక్కొక్కసారి గవర్నమెంట్ ఏమంటారు, ప్రైవేట్ సెక్టర్ మీద పెట్టేస్తే వాళ్ళు రారు, మేమెందుకు వస్తాం, ఆ తప్పు మాతో జరగకపోతే యాక్సిడెంట్స్ క్యాన్ హ్యాపెన్, మళ్ళీ మా మీద మొత్తం డ్యామేజ్ వచ్చేస్తుంది కదా, మేము ఎట్లా మేము విల్ నాట్ టేక్ ద రిస్క్. బిలియన్స్ ఉంటుంది డ్యామేజెస్. సో గవర్నమెంట్ బహుశా ఏం చేయబోతుందంటే, గవర్నమెంట్ కూడా ఒక ఈక్వల్ పార్ట్నర్గా వచ్చి ఏమైనా డ్యామేజ్ రేపు జరిగితే, ఏమైనా ఎన్వైరన్మెంటల్ హెజార్డ్ ఏమైనా జరిగితే వీ విల్ ఆల్సో పే కాంపెన్సేషన్ ఫర్ దాట్ అని ఒక చట్టం తీసుకురావచ్చు. దాని కూడా ఈ బిల్లో ఉంది, అది కూడా కొంచెం. హౌ అబౌట్ బ్లాక్ స్వాన్ అండి? దట్ డిపెండ్స్ ఆన్ వే యూ లుక్ ఎట్ ఇట్. ఎందుకంటే చాలా మటుకు బ్లాక్ స్వాన్ కానీ మిగతా ప్రాజెక్ట్స్ కానీ ఇది గవర్నమెంట్ దగ్గర ఉన్న ఒక కెపాసిటీ మీద ఉంటుంది, మీరు ఎట్లా తీసుకొస్తున్నారు దాన్ని అని చెప్పేసి. చాలా మటుకు పబ్లిక్ డిస్కోర్స్లో ఇది లేదు, కానీ రేపు రావచ్చు బహుశా. అండ్ దాని గురించి ఎక్కువ డిస్కషన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచి ఇట్ విల్ కమ్ ఫోర్త్ డెఫినెట్లీ. రైట్. సో వీ హ్యావ్ టు వెల్కమ్ దిస్. ఎస్, భారత అణుశక్తి పునర్వ్యవస్థీకరణకు సంబంధించి చూసాం కదా, సురేష్ కొచ్చారి గారు చెప్పారు. ఇది నిజంగా మనం వెల్కమ్ చేయాల్సింది. శాంతి బిల్ 2025. ప్రైవేట్ ప్లేయర్స్ వస్తారు, బట్ అలాగని వాళ్ళ మీద అదుపు నియంత్రణ లేకపోవడం అనేది ఉండదు. ఉంటుంది, అదుపు ఉంటుంది, నియంత్రణ ఉంటుంది. అండ్ గవర్నమెంట్ కూడా ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండాలనేది ప్రైవేట్ ప్లేయర్స్ అభిలాష కాబట్టి. అండ్ రాబోయే రోజుల్లో 2032 నాటికి 22 గెగావాట్స్, 2047 నాటికి 100 గెగావాట్స్ అనేది, అంటే 2 దశాబ్దాల్లో 12 రెట్ల పవర్ జనరేషన్ విస్తరించడం కోసం ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన ప్రణాళికని చట్ట రూపంలో తీసుకొస్తున్నారు కాబట్టి మొత్తం దేశం మొత్తం స్వాగతించాల్సిన విషయమే. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు.